ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. మనము అనేక సందర్భాల్లో మన కుటుంబములో శరీర బలహీనతలు ఉన్నప్పుడు, అప్పు సమస్యలు ఉన్నప్పుడు, అనేక రకమైన శోధనలు మన కుటుంబంలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో శాంతి సమాధానము లేనప్పుడు, మనం చేస్తుంటున్న ఉద్యోగం దగ్గరే కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, మనము చేస్తుంటున్న ప్రతి పనిలో కూడా శాంతి సమాధానము లేకుండా మరి మన జీవితాలు వ్యక్తిగతమైన జీవితాలే కావచ్చు, కుటుంబ జీవితాలే కావచ్చు, మరి కలవరపడే జీవితాలు మన కుటుంబంలో మనం జీవిస్తుంటున్నప్పుడు మరి ప్రతి విషయానికి కూడా మనము చింతపడుతుంటాం. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆ అనారోగ్య సమస్య పైనే మన ఆలోచన తలంపులుంచి మనము ఉదయము లేచిన దగ్గర నుంచి దాని గురించే మనము చింతిస్తూ ఉంటాం. లేతే మన కుటుంబంలో ఏవైనా ఆర్థిక సమస్యలు వస్తే వాటి గురించే మనము పదే పదే చింతిస్తూ ఉంటాం. ఎందుకు? మనము దేవుని ఎదుట మనం ప్రార్థన చేసినా కానీ దేవుని ఎదుట దేవుని సంఘములో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మన కుటుంబంలో మనం అనుభవిస్తుంటున్న అనారోగ్య పరిస్థితుల గురించి కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు, అనేక శోధనల నిమిత్తము వీటన్నిటి నిమిత్తము కూడా మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ కూడా మరలా ప్రార్థన అయిపోయిన వెంటనే మరలా మనము చింతిస్తూ ఉంటాం. అయితే మనము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థన ముగించిన తర్వాత మరలా అదే సమస్య గురించి, మరలా అదే బలహీనతల గురించి మరలా మనము చింతిస్తుంటున్నాం. దానికి గల కారణం ఏంటంటే అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుచుంటున్నాడు. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి అంటున్నాడు. మనము దేవుని ఎదుట మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి విషయము గురించి, మనము ఏ విషయము గురించి, ఏ బలహీనత గురించి, ఏ శోధన గురించి మనం ప్రార్థన చేస్తుంటున్నామో ప్రతి విషయము గురించి కూడా కృతజ్ఞత విజ్ఞాపనల చేత మనం ప్రార్థన చేయగలిగినప్పుడు మన చింత యావత్తు మరి ఆయన పైన మనం వేయగలుగుతాము. అప్పుడే ఆ చింత యావత్తు నుండి మనం విడుదల పొందుకుంటాం. ఈరోజు ఏం జరుగుతుందంటే మనం ప్రార్థన చేస్తుంటున్నాం, నా దేవుడు నాకు విడుదలిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని ప్రతి విషయంపై మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించలేకపోతుంటున్నాం. మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాము? మనం